హాయ్ ఫ్రెండ్స్, మన యొక్క రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ మన కొత్త ఛానల్ ఇది. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అద్భుతమైన మీకు అన్నీ క్వశ్చన్స్ తెలుగు మీడియంలోను, ఇంగ్లీష్ మీడియంలో, హిందీలో కూడా చక్కగా ఉంటాయి. మీకు క్వశ్చను ప్లస్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఇండియన్ హిస్టరీలో యూరోపియన్లో రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్లో రాక గురించి మీకు టాపిక్ వైజ్గా అన్ని సబ్జెక్టులు కూడా మీకు చాలా అద్భుతంగా ఏపీపీఎస్సీ కాడి నుంచి అన్ని రకాల ఉద్యోగాలకు కూడా ఉపయోగపడతాయి. క్వశ్చన్లు చూద్దాం లైన్గా. భారతదేశంలో మొదటిగా వచ్చిన యూరోపియన్స్, విచ్ యూరోపియన్ పవర్ వాజ్ ది ఫస్ట్ టు అరైవ్ ఇన్ ఇండియా? భారతదేశంలోనికి వచ్చినటువంటి యూరోపియన్లు అంటే ఏంటి? యూరోప్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు యూరోప్ నుంచి వచ్చారు కనుక యూరోపియన్ అనే ప్రాంతం ఎవరు వచ్చారు? బ్రిటిష్ వాళ్ళ, ఫ్రెంచ్ వాళ్ళ, పోర్చుగీస్ వాళ్ళ, డచ్ వాళ్ళు ఎవరు వచ్చారు? ఇక్కడ మనం చూస్తే ఫస్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరండి? పోర్చుగీస్ వారు. ఎవరు? పోర్చుగీస్. సో పోర్చుగీస్ అనగానే నీ మైండ్కి మొదటిగా రావాల్సింది ఏంటంటే, సహజంగా పోర్చుగీస్ వారి యొక్క అంటే పోర్చుగల్, నౌ ప్రజెంట్ పోర్చుగల్ అంటాం. పోర్చుగల్ యొక్క రాజధాని ఏంటి అన్నది మీకు తెలిసినటువంటి వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఓకే. సో పోర్చుగల్. ఇక్కడ పోర్చుగీస్ నావికుడైనటువంటి వాస్కోడి గామా 1498 కాలికట్లో వచ్చాడు. అంటే కాలికట్ అనేది ఎక్కడుంది? సో ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్ ఏంటి? పోర్చుగీస్ నావిగేటర్ వాస్కోడి గామా లాంచ్డ్ ఇన్ కాలికట్ ఇన్ 1498. సో మీరు చూడండి, భారతదేశంలో యూరోపియన్లు రాకకు ఆద్యం పోసాడండి. అంటే యూరోపియన్లు అనేవాళ్ళు భారతదేశంలోనికి ఈ సముద్ర మార్గం గుండా వచ్చినటువంటి మొదటివాడు ఎవడు? వాస్కోడి గామా. ఎక్కడి నుంచి వచ్చాడు? పోర్చుగల్లో ఉన్నటువంటి లిస్బన్ అనే వాడరేవు అనమాట. ఆ వాడరేవు నుంచి 1498 ఏప్రిల్ 11 లేదా సో మనకి ఇక్కడ ఏప్రిల్ 11 సహజంగా ఒరిజినల్ డేట్ అది. అర్థమైందండి? లేదు మే నెల మీరు గుర్తుపెట్టుకుంటే మే నెల 22 కూడా చాలామంది వేస్తారు. సహజంగా మే నెల 22 అది మనకి ఏపీపీఎస్సీలో అడుగుతున్నటువంటి సహజమైనటువంటిది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే, భారతదేశంలోనికి యూరోపియన్లు వచ్చినటువంటి వారిలో ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. సహజంగా బ్రిటిష్ కానీ పోర్చుగీస్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఎందుకు వస్తారు? బిజినెస్, ట్రేడ్, వర్తకానికి వస్తారండి. దేనికి? వర్తకానికి వస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రాంతం ఏది అంటే అక్కడ కాలికట్ అంటాం. కాలికట్ అనేది ఎక్కడుంది? కేరళ. ఎక్కడ? కాలికట్ అంటే కేరళ అని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అంటే మనకి ఈ సబ్జెక్ట్ అంతా రావాలండి, ఈ పాయింట్ అంతా రావాలి. రేపు క్వశ్చన్ అడిగే విధానం. ఓకే, వాస్కోడి గామా ఏ ప్రాంతంలోనికి అడుగుపెట్టాడు? కాలికట్లోనికి. ఎప్పుడు? 1490. అప్పుడు ఉన్నటువంటి రాజు ఎవరు? ప్రాంతీయ రాజు ఉన్నాడు. ఆ ప్రాంతీయ రాజు మీరు తెలిసి కింద పెట్టండి కామెంట్లో. ఓకేనా? సో రెండో క్వశ్చన్ చూడండి. ది ఫస్ట్ యూరోపియన్ టు ఎస్టాబ్లిష్డ్ ఏ సీ రూట్ ఇన్ ఇండియా వాజ్. ఇక్కడ భారతదేశంలోనికి సముద్ర మార్గం గుండా వచ్చినటువంటి వాడు. చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా మీకు సెకండ్ క్వశ్చన్ కంటిన్యూ. సెకండ్ క్వశ్చన్ ఏది? క్రిస్టోఫర్ కొలంబస్ అనేవాడు వచ్చాడా? లేదు వాస్కోడి గామా వచ్చాడా? ఫెర్నాండెజ్ అంటాం, ఆయన వచ్చాడా? జాన్ కాబోట్. సో గుర్తుపెట్టండి, జాన్ కాబోట్ వచ్చాడా? ఎవరు వచ్చారండి ఇక్కడ? మీరు ఆలోచన చేయండి. ఆల్రెడీ మీకు తెలుసు ఎవరు? వాస్కోడి గామా. ఎప్పుడు? వాస్కోడి గామా 1498 కేప్ ఆఫ్ గుడ్ హోప్. సో కేప్ ఆఫ్ టౌన్ అంటాం. అదేంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్. సహజంగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఏంటంటే అది ఒక తుఫానుల అఖాతము అని పిలుస్తాం. అదేందా? అది ఎక్కడుంది అంటే మనకి దక్షిణ ఆఫ్రికా అంటాం, సౌత్ ఆఫ్రికా. బాగా గుర్తుపెట్టుకోండి, సౌత్ ఆఫ్రికా అంటాం. సో సౌత్ ఆఫ్రికా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వాస్కోడి గామా కంటే ముందు వచ్చారు. అదేందా? సో వాస్కోడి గామా కంటే ముందు రావడం జరిగింది, కానీ వాళ్ళు రాలేకపోయారు. సముద్ర మార్గం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయా కేప్ ఆఫ్ గుడ్ హోప్కి వచ్చేటప్పటికి తుఫానుల అఖాతం అని పేరు పెట్టి వెళ్ళిపోయారు. సో దీన్ని మళ్ళీ అరేబియన్ వర్తక వ్యాపారి ఆయన పరిచయం అయితే
సో ఎక్కడ మనకి దక్షిణాఫ్రికా ఉంది కదా, ఈ దక్షిణాఫ్రికాలోను కొంచెం ఎదరికి వెళ్తేనండి సముద్రంలోనూ మనకు అక్కడ ఏం కనిపిస్తుందంటే లోపల ఒక ఐలాండ్ ఉంది. అదేనా, ఒక ఐలాండ్ ఉంది. సో మీరు ఎవరికైనా ఐలాండ్ పేరు తెలిస్తే కనుక కింద మీరు కామెంట్ చేయండి. సహజంగా అన్నీ చెప్పొచ్చు ప్రతిదీ, కానీ మీరు తెలుసుకునేటువంటి విధానం ఉండాలి. అదేనా. సో వాస్కో డి గామా ఎక్కడికి వచ్చాడు మనకి అంటే ఆల్రెడీ మీకు తెలుసు, భారతదేశంలో కాలికట్లోనికి వచ్చాడు. ఈ వచ్చే క్రమంలో సముద్ర వ్యాపారి, అరేబియా వ్యాపారి, ఆయన పరిచయమే చెప్పాడు, ఇలా వెళ్ళాలి బాబు అని చెప్తే సముద్ర మార్గం గుండా వచ్చాడు. ఓకే, ఒక దీవి ఉంది. ఆ దీవి ఏంటి, ఆ దీవి గుండా వచ్చాడు. ఆ దీవి గుండా భారతదేశానికి వస్తున్నాడు. ఎవరు? వాస్కో డి గామా వస్తున్నాడు. సో మీరు తెలిసినటువంటి వాళ్ళు ఆ దీవి పేరు మీరు కనుక్కోవాలి. ఎస్, వాస్కో డి గామా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేటప్పుడు ఉన్నటువంటి అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఆ దీవి ఏంటి అన్నది నీకు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా తెలియాలి. ఓకేనండి. సో అంటే మనం ఇలా తెలుసుకుంటూ ప్రతీది కూడా చదవగలిగితే, సో తెలుసుకుంటూ అలాగా మీరు చదవగలిగితే చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ అనేది మీ మైండ్లోకి అయితే కనుక వచ్చేస్తుందండి. ఇప్పుడే నేను మీకు చక్కగా చెప్పాను. అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉండాలి, క్వశ్చన్ ఫ్రేమింగ్. ఓకే, సహజంగా వీటిని ఎప్పుడు కూడా ఎగ్జామినర్ ఎలా అడుగుతాడంటే డైరెక్ట్గా అడగడం, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు. అన్నీ మనకి స్టేట్మెంట్ రూపంలో అడగడం జరుగుతుంది. ప్రజెంట్ అన్నీ మనకి స్టేట్మెంట్స్ అంటాం. అందుకనే నేను మీకు ఎంతలా వివరించి చెప్పేది కూడా మీకు అడుగుతుంది. అదేనా. నెక్స్ట్ ఏంటి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది? వెన్ వాజ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్? భారతదేశంలో బ్రిటిష్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు? 1600, 1612, 1650, 1700. ఇక్కడ మనకి ఎప్పుడండి? 1600. ఇప్పుడు 1600 చూడండి. సో ఎక్స్ప్లెనేషన్కి వచ్చేప్పటికి ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ December 31st, 1609 త్రూ ఏ రాయల్ చార్టర్ ఆఫ్ ఏ ట్రేడ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇక్కడ ఈ యొక్క ఎప్పుడు అసలు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అండి, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 డిసెంబర్ 31న మనకి అక్కడ మేడం గారు ఎవరో క్వీన్ ఎలిజబెత్ క్వీన్. ఓకే, సో రాయల్ చార్టర్ ద్వారా వచ్చింది. రాణి గారు చెప్పారు, మీరు సో ఈ చట్టం ప్రకారం మీరు వెళ్ళండి. ఏ చట్టం? రాయల్ చార్టర్ చట్టం ప్రకారం మీరు వెళ్ళి భారతదేశంలో వ్యాపారం మీరు చెయ్యండి అని. సో 1600 డిసెంబర్ 31న ఆమోద ముద్ర వేసింది. అదేందా. సో మనకి అంటే ఆమోదం. సో ఓకే, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, వ్యాపారం చేయొచ్చు. సో కానీ ఆ వ్యాపారం అంతా ఎవరి పేరున జరగాలి? రాణిగారి పేరున జరగాలి. గుర్తెట్టుకోండి, మేడం గారి పేరున ఎక్కడ చెబుతున్నారు. సో నా ఆమోద ముద్ర. సో ఇప్పుడు భారతదేశంలో మనం దీన్ని ఎలా చెప్పాలంటే, రాష్ట్రాల్లో ఒక చట్టం అమల్లోనికి రావాలి అంటే దానికి ఎవరి ఆమోద ముద్ర ఉండాలి? గవర్నర్. అయితే భారతదేశంకి వచ్చేటప్పటికి ఎవరి ఆమోద ముద్ర ఉండాలి? భారతదేశంకి వచ్చేప్పటికి ఎవరి ఆమోద ముద్ర ఉండాలి అన్నది బాగా గుర్తుండాలండి ప్రతి ఒక్కరికి. సో భారతదేశంలో ఆమోద ముద్ర ఉండాలి అంటే పార్లమెంటు చేసిన చట్టాలకి ఫైనల్గా రాష్ట్రపతి గారి యొక్క ఆమోద ముద్ర ఉండాలి. సో యాజ్ ఇట్ ఈజ్గా బ్రిటిష్ రాణి గారు చేసినటువంటి ఆ చట్టం, రాయల్స్ చట్టం అనేది స్థాపించబడింది. సో ఆ చట్టం ప్రకారం భారతదేశంలోనికి వ్యాపారం చేయడానికి వస్తున్నారు. ఎవరు వస్తున్నారండి? ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంలోనికి రాబోతుంది అని మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మిత్రులారా, కొన్ని ఈ పాయింట్లన్నీ మీరు విన్నప్పుడు మీ మైండ్లోకి వెళ్ళిపోవాలండి. సహజంగా మన మైండ్లోనికి వెళ్ళిపోతేనే సో సబ్జెక్ట్ అనేది మైండ్లో ఉంటుంది. మైండ్లోనికి సబ్జెక్టులు వెళ్ళకుండా ఏదో అలాగలాగా చదువుతున్నాం, జస్ట్ ఏదో గుర్తుంటుందిలే అని అనుకుంటే, నువ్వు ఎక్కడో ఆలోచిస్తూ సబ్జెక్టు వింటే, ఎక్కడో నువ్వు ఆలోచిస్తూ సబ్జెక్టు రాయగలిగితే నీ మైండ్ పనిచేయదు. ఓకేనా. సో ఉన్న కొద్దిసేపు అయినా కాన్సన్ట్రేషన్గా పాయింట్ టు పాయింట్ అంతా కూడా మన మైండ్లోనికి వెళ్ళటానికే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఓకే. సో ఇక్కడ ప్రతిదీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉంటుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైందా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించగలిగితే క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా నీ మైండ్లో ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ.
ఓకే. సో చూడండి, అంటే మనకి బ్రిటిష్ నుంచి ఇది మోడర్న్ హిస్టరీ అండి. చాలామందికి వీటి మీద పూర్తిగా అవగాహన ఉందా లేదా అన్నది కూడా ఒక విధమైనటువంటి డౌట్. మోడర్న్ హిస్టరీ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఈ మోడర్న్ హిస్టరీ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మోడర్న్ హిస్టరీ మీద ఎక్కువగా దృష్టిని పెట్టుకోండి. అటు సివిల్స్లో కానీ మీకు గ్రూప్స్లో కానీ ఏపీఎస్సి నుంచి ఇచ్చేటువంటి ఆయా క్వశ్చన్స్ అన్నిటిలో నుంచి ఎక్కువగా మనకి వీటి మీద అడగడం జరుగుద్ది. ఓకే. సో తర్వాత క్వశ్చన్ చూడండి, మీకు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూస్తే లభ్యమయ్యేటువంటిది నెక్స్ట్ ఇది విచ్ యూరోపియన్ పవర్ ఎస్టాబ్లిష్డ్ ఏ ట్రేడింగ్ పోస్ట్ ఇన్ కొచ్చిన్ 1502. అంటే ఈ కొచ్చిన్లోను ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్డ్ అయ్యింది? కొచ్చిన్ అంటే ఇక్కడ మనం ఆలోచన చేయండి. బ్రిటిష్, ఫ్రెంచ్ విచ్ యూరోపియన్ పవర్ ఎస్టాబ్లిష్డ్, ఏ యూరోపియన్ల యొక్క అధికారము కొచ్చిన్లో ఇక్కడ మనకి స్థాపించబడింది, ఏ యూరోపియన్ల యొక్క అధికారం అనేది స్థాపించబడింది అని చాలా స్పష్టంగా అయితే కనుక మనకి చెప్పడం జరిగింది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఇక్కడ చూడండి, విచ్ యూరోపియన్స్ పవర్స్ ఎస్టాబ్లిష్డ్ ఏ ట్రేడ్ పోస్ట్ ఇన్ కొచ్చిన్ 1502. బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వారు, డచ్ వారు. సో ఇక్కడ మన యొక్క సమాధానం ఏంటి అని మనం ఆలోచన చేస్తే పోర్చుగీస్ వారు అండి. సో పోర్చుగీస్ వారు అనగానే మన మైండ్లోకి రావాలి. ఓకేనా. సో ఇక్కడ మీకు చక్కగా క్లారిఫికేషన్ కూడా, ఎక్స్ప్లెనేషన్ కూడా, ది పోర్చుగీస్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ట్రేడ్ పోస్ట్ ఇన్ కొచ్చిన్ 1502 బై వాస్కో డి గామా. అంటే పోర్చుగీస్ వారు 1502లో కొచ్చిన్లో తమ మొదటి వ్యాపార వాణిజ్యాన్ని స్థాపించారు. వాస్కో డి గామా యొక్క నాయకత్వంలో ది పోర్చుగీస్ ఎస్టాబ్లిష్డ్ ద ఫస్ట్ ట్రేడింగ్ పోస్ట్ ఇన్ పోర్చుగీస్ 1502 బై వాస్కో డి గామా. అంటే సో సహజంగా మీ అందరికీ కూడా ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మొదటి వాణిజ్యం అండి. సో ట్రేడ్ బిజినెస్ ఇన్ వాస్కో డి గామా. సో సహజంగా మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను మిత్రులారా. ఓకే. అంటే చూడండి, ఆలోచన చేసుకోండి. 1502 నువ్వు నిజంగా చదవగలిగినటువంటి వ్యక్తివే అయితే, లేదు నీ యొక్క మైండ్లో సబ్జెక్ట్ అనేది ఉండగలిగినటువంటి వాడివే అయితే కనుక నీ యొక్క ఆలోచన విధానంలో లేదు చెప్పినటువంటి ఈ క్వశ్చన్ చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు సహజంగా నాకు తెలిసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు కష్టపడి చదవాలి అనే కోరిక, ఆ తృష్ణ, ఆ తపన ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే 1502 అనగానే సహజంగా దీనికి సంబంధించినటువంటిది ఏదైనా ఉందా? ఎందుకనంటే నేను మీకు ఇన్ని విషయాలు చెప్పడానికి గల కారణం ఒకటే మిత్రులారా. సో ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీరు తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మనకి పోటీ పరీక్షల్లో మీకు చూడండి, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఎంతసేపు బైహార్ట్ చేసేటువంటి దౌర్భాగ్యమే ఉంటుంది. ఇక కాలేజీలో అంటారా, ఎవడో పట్టించుకోడు. కాలేజీలో అసలు కనీసం పట్టించుకోని పరిస్థితి అదేందా. కానీ మనం ఈ పోటీ పరీక్షలకు వచ్చేటప్పటికి ప్రతి అణువు కూడా చాలా కీలకం అండి. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి నా అనుభవాల్లో నుంచి నేను మీకు చెప్తున్నాను, అదేందా. సో ప్రతి పాయింట్ చాలా విలువైనటువంటిది. నేనంతా కష్టపడి ప్రతి పాయింట్ని చదివి సబ్జెక్ట్ని అంతటిని కూడా రంగరించి నేను మీకు చెబుతూ ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మీరు దయచేసి ఏం చేయాలంటే, మొదటిగా ఎవ్వరూ కూడా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి మిత్రులు. ఓకేనా. మీరు ఏం చేయాలంటే ఒక మ్యాప్ పెట్టుకోండి. అదేనా,
ఒక మ్యాప్ పెట్టండి. ఆ మ్యాప్ పెట్టుకుని చక్కగా మ్యాప్ మీద మీరు ఓకే బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు ఎట్లా వచ్చారు, సో విచ్ రూట్ ఆఫ్ సీ రూట్ ఇన్ ఇండియా బై ది యూరోపియన్స్, అంటే ఈ యూరోపియన్లు అనే వాళ్ళు సీ రూట్ ద్వారాగా సో ఆ ప్రాంతానికి భారతదేశానికి ఏ దిశ, సో ఆ దిశలు మనకి దిశలు ఎన్ని ఉన్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దిక్కులు కాదు సుమా. సో చాలామంది అనుకుంటారండి దిక్కులు అనుకుంటారు. నేను దిక్కుల గురించి చెప్పలేదు సుమా. సో నేను దిశల గురించి చెప్పాను. ఇదండి దిశల గురించి చెప్పాను. దిశలు వేరు దిక్కులు వేరు, అర్థమైంది కదా. దిశలు వేరు దిక్కులు వేరు. ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా దిక్కులు 4 ఉంటాయి. దిశలు మనకి దిశలు ఎన్ని ఉన్నాయి, 4 దిశలు ఉన్నాయి. దిక్కులు దిశలు కలిపి 8 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, సో 8 ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, మీకు చాలా ఇంపార్టెంట్. మనం ఏదో ఊరకనే అనుకుంటాం, అర్థమైందా, చాలా చాలా ముఖ్యమైనటువంటిది. సో అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం చూద్దాం. ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం ఆలోచన చేస్తుంటే కొన్ని విషయాలు, అంటే ఒక క్వశ్చన్ బట్టే నేను మీకు ఇవంతా కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తున్నాను మిత్రులారా. దయచేసి సో కొంచెం లేట్ అవుతుంది అని మీరు భావించకండి ఎవరు. ఓకేనా, మీరు చాలా మంచివాళ్ళు, మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటారు, నాకు చాలా ఇష్టం. ఓకే, గుడ్. ఇక్కడ మనం మిగిలినటువంటి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించింది మళ్ళీ చెప్తున్నాను. సో వేర్ డిడ్ ది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇస్ ద ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా. ఓకే, అంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించింది? సో ఆప్షన్స్ చూస్తే సూరత్, మచిలీపట్నమా, పులికాట, నాగపట్నమా. సూరత్ అంటే ఎక్కడుంది మనకి మైండ్లోకి వచ్చేయాలండి, చాలామందికి ఇది మైండ్లోకి వచ్చేయాలి. సూరత్ అంటే ఓహో గుజరాత్, మచిలీపట్నం అంటే ఆంధ్ర, పులికాట అంటే నెల్లూరు, నాగపట్నం అంటే ఇది కూడా ఎక్కడుంది మనకి నెల్లూరు అనమాట. అంటే ఇప్పుడు మనం నాగపట్నం చూసుకుంటే బార్డర్ ఎక్కడండి, తమిళనాడులో ఉంది. సో దీని ఆన్సర్ వచ్చేప్పటికి డచ్ ఈస్ట్ ఇండియా మొదటి ఫ్యాక్టరీ ఎక్కడ, మచిలీపట్నాన్ని మనం ఏమంటారంటే మైసోలియా అంటాం. మచిలీపట్నం. లేదంటే దీన్ని మీ అందరికి బాగా ఇష్టమైంది ఏంటి, బందర్ మిఠాయి. ఇది బందర్ మిఠాయి అంటాం. మైసోలియా. సహజంగా మచిలియో అంటాం. మచిలియో అంటే మచిలీపట్నాన్ని హిందీలో చాప అంటారు. ఇప్పటికీ కూడా మనం మచిలీపట్నంలో ఉన్నటువంటి మంగినపూడి అనే బీచ్ ఒకటి ఉంది. ఆ మంగినపూడి బీచ్లోనికి వెళ్ళే ముందు ఒక పెద్ద చేప, సొరచేప ఉంటుంది. అదొక చరిత్ర, అది మీకు చెప్పాలంటే అదొక చరిత్ర. ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూస్తే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1605లో మచిలీపట్నం తమ మొదటి ఫ్యాక్టరీని స్థాపించింది. తరువాత పులికాట్కి అది విస్తరించింది. పులికాట్ అంటే ఎక్కడుంది, నెల్లూరు అండి. సో సహజంగా మనం నెల్లూరు మీలో ఎంతమంది వెళ్ళారు, లేదు నెల్లూరు ప్రాంత వాసులు ఎంతమంది ఉన్నారు, మచిలీపట్నం ప్రాంత వాసులు ఎంతమంది ఉన్నారు అన్నదిని దీన్ని బట్టి ఆలోచన చేసుకుంటే చాలా మంచి క్వశ్చన్ వస్తుంది. ఇంకొక క్వశ్చన్ కూడా నేను చెప్తున్నాను మిత్రులారా. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అసలు ఆంధ్రాలో డచ్ వారి సమాధులు ఎక్కడున్నాయి, ఇది నా క్వశ్చన్ అండి. సో బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకేనా, డచ్ వారి సమాధులు. సో డచ్ వారి యొక్క సమాధులు ఎక్కడున్నాయి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏముంది, ది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ మచిలీపట్నం ఇన్ 1605, later expand to the పులికాట్. అంటే మనకి మచిలీపట్నం నుంచి ఇది ఎక్కడికి వెళ్ళిందండి అంటే పులికాటికి వెళ్ళింది. మచిలీపట్నం నుంచి ఇది తర్వాత ఎక్కడికి వెళ్ళింది, పులికాటికి వెళ్ళింది అన్నది జాగ్రత్తగా మీరందరూ కూడా ఐడెంటిఫై చేసుకోండి. ఓకేనా. సో ఇది క్వశ్చన్ ఇంకొంచెం డీప్గా అడగనా, మీరు మంచివాళ్ళు కదా. ఓకే, మీరు మంచివాళ్ళు కదా, మంచివాళ్ళు కాబట్టి ఇంకొంచెం నేను డీప్గా మిమ్మల్ని అడుగుతానండి. ఓకే, మీరు సౌండ్ పెట్టుకోండి. సౌండ్ మీరు పెట్టుకుంటే వాల్యూమ్ ఫుల్గా పెట్టుకుంటే చక్కగా అందరికీ చాలా అద్భుతంగా వినిపిస్తుంది సుమా. ఓకే, అది గుడ్. సహజంగా చాలామంది వర్క్ చేసుకుంటా
లేదంటే భోజనాలు చేస్తూ ఉంటా, రకరకాలుగా మరి చేస్తూ వింటా, లేదా పండుకునేటప్పుడైనా మీరు బ్లూటూత్ పెట్టుకున్నా కానీ ఈ రత్నం సార్ వాయిస్ చాలా అద్భుతంగా మీ అందరికీ వినిపిస్తుంది సుమా. ఓకే, అది బేసిక్గా ఉంటుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ డచ్ వాళ్ళు భారతదేశంలోకి వచ్చారు కదా, ఎప్పుడు మొదటి ఫ్యాక్టరీని ఎప్పుడు 1605. ఇప్పుడు నా క్వశ్చను, డచ్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రాలో మొట్టమొదటి ఫ్యాక్టరీ మచిలీపట్నంలో 1605లో స్థాపించేశారు. ఓకే, గుడ్, సూపర్, మంచిది. ఇప్పుడు డచ్ వాళ్ళు వీళ్ళు మొట్టమొదటిగా వీళ్ళ వ్యాపారం ఏం ప్రవేశపెట్టారు ఇక్కడ అన్నదే క్వశ్చన్. అది అదే వ్యాపారం. తెలిసిన వాళ్ళు ఆన్సర్ పెట్టండి, మీరు ఆన్సర్ చెయ్యాలా. అదే ఏదో మనం ఏదో చదివేస్తున్నాం, లేదంటే క్వశ్చన్లు రాసేస్తున్నాం, ఎంత మనంత పెద్ద పోటుగాళ్ళేడు, తురుము లేదు, తొరంగి లేదు, పెట్టలేదు, ఇవన్నీ వద్దు, వేస్ట్. అదేనా, క్వశ్చన్ అడుగుతున్నప్పుడు దాన్ని మనకు ఆలోచన విధానం, ఆలోచన పరిజ్ఞానం ఉండాలి. నీకు ఆలోచన పరిజ్ఞానం సహజంగా ఈ యొక్క చూడండి, నేను చెప్తున్నాను కదా, ఈ స్టేజ్ చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం మిత్రులారా. అదేందా, అది ప్రతి ఒక్కరూ మీరు చాలా మంచివాళ్ళు కాబట్టి చెప్పిన ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా తీక్షణంగా అన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారు. చాలా మంచిది, చాలా సంతోషం, గుడ్. అంటే మీరు ఆలోచించండి, 1605లో ఆంధ్రాలో 1605లో ఆంధ్రాలో పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరు? 1605లో ఢిల్లీని పరిపాలించి రాజులు ఎవరు? నేను చాలా ఈజీగా చెప్పేస్తానండి, గుర్తుపెట్టుకోండి. 1605కి వచ్చేటప్పటికి మొఘల్స్ ఎవరున్నారో మొఘల్ ఎంపైర్స్ అంటాం. చూడండి మీరు, నేను ఇంతలాగా మీకు అన్ని విధాలుగా కూడా మీకు ఇంతలా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈరోజు సహజంగా మనకు కావాల్సింది సబ్జెక్ట్ ఉండాలండి, అర్థమైందా? రేపు ఈ యొక్క ఇది మనకి ఎగ్జామినర్ ఎలా ఉంటుందంటే, ప్రతిదీ మీరు ఆలోచించండి. ఎగ్జామినరు అన్ని విషయాలను కూడా మీకు కింద స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడు. ఈ క్రింది వారిలో తప్పు కానిది ఏది, తప్పైనది ఏది, సరైన దానిని మీరు క్రమంలో పెట్టండి అని అడుగుతారండి. కాబట్టే మనము ఆ విధానంలో ఆ కోణంలో డచ్ వాళ్ళు ఆంధ్రాకు వచ్చారు. అప్పుడు ఈ యొక్క ఉత్తర భారతదేశంలో పరిపాలించేది ఎవరో మొఘల్స్. ఓకే, బాగుంది. మొఘల్స్లో కూడా ఎవరున్నాడు అని మనం అనుకుంటే, మొఘల్స్లో కూడా ఎవరున్నాడు అని మనం ఆలోచన చేస్తే జహంగీర్ అనేవాడు ఉన్నాడండి. జహంగీర్ అనే ఇక్కడ మనకి మైండ్లోకి వచ్చేయాలి, అర్థమైందా? జహంగీర్ ఉన్నాడా? ఓకే, జహంగీర్, గుడ్. సో అంటే మనకి జహంగీర్ రావాలి. ఇప్పుడు జహంగీర్ అనగానే మనకి సహజంగా జహంగీర్ వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నెవరో, జహంగీర్ యొక్క తండ్రి ఎవరో కావాలి, అదేంటండి? అది జహంగీర్ యొక్క మళ్ళీ తండ్రి ఎవరు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మిత్రులారా. ఓకే, జహంగీర్ యొక్క తండ్రి ఎవరు, జహంగీర్ తండ్రి, జహంగీర్ యొక్క కొడుకు ఎవరు, జహంగీర్కి ఎంతమంది కొడుకులు ఉన్నారు, ఇదే సబ్జెక్టు, అదేనా? మీకు చెప్తున్నాను కదా, ప్రతి క్వశ్చన్ కూడా ఎలా ఉంటుందంటే మనకి ఆలోచింపచేసేటువంటి విధానంలోనికే వెళ్తాయి ప్రతి క్వశ్చన్ కూడా. కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచన చేయడానికి ఎక్కువగా మీరు ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. అది ప్రతి ఒక్కరూనండి, ఎవ్వరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అన్ని విధాలుగా ఆలోచన చేయండి. చాలా హ్యాపీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి మనం మీరు బుక్ పెట్టుకుని చెప్పే ప్రతి పాయింట్ని కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, హూ ఇస్ ద ఫస్ట్ పోర్చుగీస్ వైస్రాయ్ ఇన్ ఇండియా? వాస్కో డి గామా, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా, ఆల్బుక్వెర్క్, అలాగే పచక్, డువార్టే పచక్ అనమాట. ఎవరండి ఇక్కడ? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. 1505లో భారతదేశంలో మొదటి పోర్చుగీస్ వైస్రాయ్గా నియమితుడయ్యాడు. నావిక ఆధిపత్యంపై దృష్టి పెట్టాడు. అంటే మనకి సముద్రం మీద అంటాం దీన్ని, సముద్రం మీద మనం వ్యాపారం చేయాలి, సముద్రం మీద మన వ్యాపారం అన్నాడు. ఎవరో? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఈయన మొదటి పోర్చుగీస్ యొక్క వైస్రాయ్ అంటాం. కేవలం ఆ వైస్రాయ్ కూడా ఎక్కడండి?
సముద్రం మీదే. ఈ విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? సో ఫ్రాన్సిస్ డి ఆల్మిడా వాజ్ అపాయింటెడ్ ద ఫస్ట్ పోర్చుగీస్ వైస్రాయ్ ఇన్ ఇండియా 1505 ఫోకసింగ్ ఆన్ నావల్ సుప్రమెన్సీ అంటాం. అంటే ఇక్కడ నావిక మీద ఏంటి, ఈయన ఆధిపత్యాన్ని చెలాయించాడు. ఎస్, మన సముద్రం మీద. దాన్ని మనం ఏమంటాం అంటే బ్లూ వాటర్ పాలసీ అంటాం. బ్లూ వాటర్ పాలసీ అంటారండి. బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంటో తెలుసా? గుర్తుపెట్టండి. బ్లూ అంటే నీటి విధానం అంటారు తెలుగులో. నీటి విధానం. సో నీటి విధానం అని చాలా స్పష్టంగా మనకు తెలియాలి. ఏంటా నీటి విధానం చెప్తాను, మీరు టెన్షన్ పడకండి. చక్కగా ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. బ్రిటిష్ వారు సూరత్లో తమ మొదటి ఫ్యాక్టరీని స్థాపించారు. ఎక్కడ స్థాపించారండి? సో వెన్ డిడ్ ది బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ సూరత్? ఇప్పుడు చెప్పాను సూరత్ అనేది ఎక్కడుంది, సూరత్ అనేది మనకి ఎక్కడుంది అని చెప్పాను. సూరత్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. సో 1600, 1616, 1639, 1664. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616లో మొఘల్ చక్రవర్తి జహంగీర్ అనుమతితో సూరత్లో చూసారా మొదటి ఫ్యాక్టరీని స్థాపించారు. ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇట్ ద ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ సూరత్ ఇన్ 1616 విత్ పర్మిషన్స్ ఫ్రమ్ మొఘల్ అంపైర్ జహాంగీర్ అంటామండి. అర్థమైందా? మా మొఘల్ అంపైర్ జహంగీర్ యొక్క స్థానంలో, జహంగీర్ యొక్క కాలంలో మనకి మొదటిసారిగా బాగా గుర్తుపెట్టుకోండి, మొదటిసారిగా ఫ్యాక్టరీని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో అనుమతితో స్థాపించడం జరిగింది. ప్రాంతం ఏదండి? గుజరాత్లో ఉన్న ఆ యొక్క సిటీ ఏంటి? సూరత్ అంటే బాగా నీకు ఫేమస్ రావాల్సింది ఏంటో తెలుసా? సహజంగా మనకి సూరత్ అనగానే సూర్యుడు చూడండి, సూర్యుడు ఎక్కడికి ఎండ్ అవుతాడు అంటే మనకి సూర్యోదయం వేరు, సూర్యాస్తమయం వేరు. అర్థమైందా? రాన్ ఆఫ్ కచ్ అంటాం కదా, సూరత్ గుండా వెళ్ళాలి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఓకేనా? సో మనం ఇలా ఈ పాయింట్ టు పాయింట్ అంతా కూడా మన మైండ్లోకి వచ్చేయాలండి. సరదాగా మైండ్లోకి వచ్చేయాలి. చాలా పీస్ఫుల్గా నీ మైండ్లోకి వచ్చిందనుకో, చాలా ఎక్సలెంట్గా నీ మైండ్లో అన్నీ ప్రతిదీ కూడా చక్కగా నీ మైండ్లో గుర్తుండిపోతుంది. మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? ఎవరు ఎలాంటి టెన్షన్ పడకండి, సరదాగా మైండ్లో పెట్టుకోండి. సీరియస్గా మైండ్లో అన్నీ గుర్తుంటాయి. నేను ఎప్పుడు మీకు అన్ని విషయాలను ఇంతలో చెప్పేది ఏంటంటే, మీరు అన్ని విషయాలని చక్కగా తెలుసుకోవడం, సబ్జెక్ట్ అంతా కూడా మీరు దృష్టి పెట్టుకోవడం నాకు చాలా ముఖ్యమండి. అది చూడండి. తర్వాత చూడండి, విచ్ యూరోపియన్ పవర్ క్యాప్చర్ గోవా ఇన్ 1510. అంటే ఇక్కడ బ్రిటిష్ ఏ యూరోపియన్లు అండి గోవాని 1510లో మనకి ఇక్కడ రాజధానిగా చేసుకున్నారు అని అంటే గోవాని బ్రిటిషా, ఫ్రెంచా, పోర్చుగీసా, డచ్చా? ఎవరండి? పోర్చుగీస్. సో చూడండి, ఆల్బుక్వెర్క్ నాయకత్వంలో పోర్చుగీస్ వారు 1510లో గోవాను స్వాధీనం చేసుకున్నారు. దానిని తమ రాజధానిగా చేసుకున్నారు. చూసారా? అప్పుడు ఈ 1510లో ఇంకొక పాయింట్, మంచి పాయింట్, ఎక్సలెంట్ పాయింట్ అడుగుతాను. ఓకే? అప్పటికి ఉన్నటువంటి ఎవరున్నారండి ఇక్కడ అంటే మనకు అర్థం కావాల్సింది, ఈ గోవాను ఇవ్వటానికి ప్రధాన కారకుడు ఎవరు అంటే భారతదేశంలో శ్రీకృష్ణదేవరాయలు అండి. ఎవరైనా శ్రీకృష్ణదేవరాయలు. ఈ శ్రీకృష్ణదేవరాయలు దాదాపుగా 1509 నుంచి ఉన్నాడు. 1509 నుంచి 1529 వరకు ఉన్నాడు. 1509 నుంచి 1529 వరకు ఉన్నాడు. మరి ఈ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు కదా మనకి. ఓకేనా? శ్రీకృష్ణదేవరాయలు ఉన్నప్పుడు ఆయనకి సమకాలీకుడుగా ఉన్న ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో పరిపాలిస్తున్న రాజెవరు? బాబర్. ఎవరండి? బాబర్. సో ఈ బాబర్ ఎవరు అంటే మనకి మొఘల్ చరిత్ర ఉంది కదా, మొఘల్ ఎంపైర్స్ అంటామండి. ఎవరండి? మొఘల్ ఎంపైర్స్. సో ఈ మొఘల్ ఎంపైర్స్ యొక్క
మనకి నావికుడిగా ఉన్నటువంటి వాడు, లేదా ఈ మొఘల్ ఎంపైర్స్ యొక్క చరిత్రగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఫౌండర్, ఇంకా బాగా చెప్పాలంటే మీకు ఫౌండర్. సో మొఘల్ ఎంపైర్స్, ఫౌండర్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్స్ అంటే ఎవరు? బాబర్ అంటాం. బాబర్ అన్నప్పుడు దక్షిణ భారతదేశంలో బాబర్కి సమకాలీకుడిగా ఉన్న రాజు ఎవరు అంటే దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణదేవరాయలు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉన్నది పోర్చుగీస్ గోవా రాజధాని అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600, 1642, 64, 1700. సో మనకి ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు స్థాపించారండి ఇది. ఓకే, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఇక్కడ మనం ఆలోచన చేసుకుంటే మీరు చూడండి, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా, ఇది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా 1600, గుర్తుపెట్టుకోండి, 1664లో 1664లో మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇస్తున్నాను. ఇది బ్లూ వాటర్ పాలసీని ఇంతకుముందు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అన్నాం, గుర్తుందా? ఆయన ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనే ఆయన ఏంటంటే మనకి బాగా అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టాడు. కానీ ఆల్బుక్వెర్క్ అనేవాడు ఏం చేశాడంటే బ్లూ వాటర్ పాలసీని రద్దు చేశాడు. అదేనా, abolish of blue water policy in India. ఆల్బుక్వెర్క్ అంటాం. ఎవరండి? ఆల్బుక్వెర్క్ అంటాము. సో చాలామందికి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ విషయం కూడా చాలా జాగ్రత్తగా మీకు అర్థం అవ్వాలండి. ఓకే, సో మనం నెక్స్ట్ ఇక్కడ మీకు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా ఇంపార్టెంట్. చాలా ప్రతి పదము కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంటు. ఓకేనా? సో వేర్ డిడ్ ది ఫ్రెంచ్, చూడండి, ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్డ్ ద ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు మొదటి ఫ్యాక్టరీ ఎక్కడ? సూరత్ అండి. ఎక్కడ? సూరత్, 1668. నెక్స్ట్ మనం చూస్తే ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 వాజ్ ఫస్ట్. చూడండి, ఫైట్ బిట్వీన్ ది బ్రిటిష్, ఎవరెవరికి మధ్య జరిగిందండి ఇది? బెంగాల్ నవాబ్. ఎవరు? బెంగాల్ నవాబ్ అని చాలా మనకి ముఖ్యమైనటువంటిది అండి. తర్వాత చూస్తే డేన్స్ అనమాట. డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసింది? అదేందా, వేర్ డిడ్ ది డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? ట్రాంక్వీబార్. రెండే రెండు ఉంటాయి అలా, అంటే రెండే రెండు ఉన్నాయి. అది విచ్ మొఘల్ ఎంపైర్, చూడండి, ఎవరు మొఘల్ ఎంపైరు బ్రిటిష్ వాళ్ళకి సూరత్ల వ్యాపారానికి అనుమతి ఇచ్చారు అంటే జహాంగీర్. ఇంతకుముందే నేను మీకు చెప్పాను ఎవరు? జహాంగీర్ అని నేను మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జహాంగీర్ 1615లో సర్ థామస్ రో, ఇద్దరు వ్యక్తులు ఉంటారు. సర్ థామస్ మన్రో అంటాడు. ఇక్కడ థామస్ రో మనకి ఇంపార్టెంట్. మన్రోలప్ప అని కూడా మనం పిలుస్తామండి. అర్థమైందా? బ్రిటిష్ వారు మద్రాసులో ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోటను ఎప్పుడు నిర్మించి, చాలా ఇంపార్టెంట్ అండి. వెన్ డిడ్ ది బ్రిటిష్ బిల్డ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోట మద్రాస్? 1639, 1664, 1700, 1757. ఎప్పుడండి? 1639. బ్రిటిష్ వారు 1639లో మద్రాసులో జార్జ్ కోటను నిర్మించారు. నెక్స్ట్ స్పీడ్గా మనకి ఇంకా అయిపోవచ్చింది. బక్సార్ యుద్ధం 1764 ఏ యూరోపియన్ శక్తి ఆధిపత్యాన్ని ఇచ్చింది? ఫ్రెంచా, బ్రిటిషా, పోర్చుగీసా, డచ్చా? ఇదండి బ్రిటిష్. బక్సార్ యుద్ధం 1764. సో అర్థమైందా? అలాగే ఇక్కడ మనం చూస్తే విచ్ ట్రేడ్ గ్యారంటీడ్ బ్రిటిష్ దివాన్ రైట్స్ టు బెంగాల్, బీహార్ అండ్ ఒడిషా? చాలా ఇంపార్టెంట్. ఆక్సలా చాపెల్ ఒప్పందం, అలహాబాద్ ఒప్పందం, ప్యారిస్, ఆక్సలా. అలహాబాద్ ఒప్పందం 1764 బాక్సార్. నేను చెప్పినటువంటి ప్రాంతాలు బట్టి చేయాలండి. ఇక ఫైనల్గా మనం చూస్తే ఇక్కడ భారతదేశంలో పోర్చుగీస్ వారు ఏ నగరాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు? ఏ రాజధాని అండి? కొచ్చిన్, గోవా, డామన్, డయ్యూ. అదేనా? సో ఏదండి? గోవా అనగానే చాలామందికి బలి వెలిగిపోద్ది. ఏముంది, వెలుగుద్దిలే, చెప్పేది ఏముంది కానీ. ఓకే, ఇక లాస్ట్ది అండి. విచ్ యూరోపియన్ పవర్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీ ఇన్ పులికాడ్ 1610?
బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్. ఎవరండి? ఎస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తుంటే ఎస్, ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిని ఎప్పుడు తమ ప్రధాన స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు, స్థావరాన్ని చేసుకున్నారు? 1664, 74, 1700, 1742. ఎప్పుడండి? ఇక్కడ చూడండి, 1674లో పాండిచ్చేరిని స్వాధీనం చేసుకున్న ప్రధాన వాణిజ్య కేంద్రాన్ని చేసుకున్నారు.